పరిశుద్ధ గ్రంథం నుంచి మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వచనాన్ని దయచేసి చూద్దాం. మీరు శోధనలు ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. చాలు చాలు, కళ్ళు మూసుకొని ప్రార్థించాలి. యేసయ్యా, మేము ప్రార్థన చేయాలి. ఈ దినము వాక్యము నాతో మాట్లాడాలి. దయచేసి మాటలు ఈ వాక్యమును మాకు దైత్యమని అడుగుతున్నాను. మీ మాటలను మాకు దైత్యమని అడుగుతున్నాను. యేసయ్యా, చూపిస్తున్నాను వాక్యమును దైత్యం. మా మనస్సులన్నీ కూడా మీ వైపు ఉండాలి, వాక్యం వైపు ఉండాలి. వాక్యాన్ని చూడగలగాలి. ప్రభువా, నిన్ను చూడగలగాలి, చూడగలగాలి. దయచేసి నిన్ను చూసే వాక్యం దయచేయమని కృపతోడు వస్తున్నాను. ఇస్తున్నాము అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, పరిశుద్ధ లేఖనములో మనం చూస్తున్న వాక్యాన్ని విందాం. పరిశుద్ధ లేఖనము నీ నా జీవితంతో ఈ యొక్క 2వ ఆదివారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ యొక్క మాటలను జాగ్రత్తగా మనము పరిశీలన చేసి చూసినట్లయితే, శోధనలో ప్రవేశించకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. శోధన గుండా వెళ్ళక మునిపే ఆపద మనకి ఆ మాదిరి దూరంలో ఉందని తెలిసినప్పుడే మనము రాయి ఎంత దూరము అంటే విసిరిన రాయి, మనం విసిరిన రాయి ఎంత దూరం వెళ్తుందో, మనం విసిరిన రాయి ఎంత దూరం వెళ్తుందో అంత దూరంలో ఆపద నీకు ఉన్నప్పుడు, అంత దూరంలో శోధన నీకు ఉన్నప్పుడు, దేవుని ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, ఆపద నీకు ఆ మాదిరి దూరంలో ఉన్నప్పుడే ఆ ఆపదలో ప్రవేశించకుండా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏదన్నా జరగబోయే ముందుగానే నీకు ఎందుకు చెప్తున్నాను ప్రార్థన చేయమని? అది నీ నుంచి తొలగిపోవాలని, అది నీ దరిదాపులకు రాకూడదని దేవుడు నీతో మాట్లాడతా ఉన్నాడు. ఆపదలు జట్టు కట్టుకొని వస్తున్నప్పుడు, సమస్యలు ఒక గ్రూప్ లాగా మన మీదకు వస్తున్నప్పుడు, అవన్నీ బంధువులైనప్పుడు, అవి నీ ఇద్దరికి రాకముందే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఎలా ఉండి ప్రార్థన చేయాలండి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, మళ్ళా మెలకువగా ఉండి ప్రార్థన చేయడం ఏంటి? నువ్వు ఆలోచిస్తే బిడ్డ, అనుకున్న వాళ్ళందరూ మీరు ప్రార్థన చేస్తున్నారు. చాలా ప్రార్థన పరులు, ఎంతో ప్రార్థన చేస్తాం. దేవుని ఎదుట దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఎంతో ప్రార్థన చేస్తున్నావు కానీ
చేస్తున్నాను అనుకుంటున్నావు, ఆ ప్రార్థన దేవునికి చెందట్లా. నువ్వు మోకాలు వేసి గంటలు గంటలు దేవుని దగ్గర ప్రార్థిస్తే దేవుని మహిమ స్వరూపాన్ని చూస్తావు. హల్లెలూయా. దేవుని మహిమ కార్యములు, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రభావమును మనం చూస్తాం. ఎప్పుడు అండి? దేవుని యొక్క మెలకువగా ఉండి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. నిద్రపోతున్నావు, అనాలోచనలతో అనేకమైన ఆలోచనలు కలిగి, అనేకమైన మరి మైండ్లో అన్ని పెట్టుకొని నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన నీకు ప్రార్థన కానీ. గంటల గంటలు చెయ్యి, గంటలు గంటలు ప్రార్థించిన ఆ ప్రార్థన కానీ కాదు. మెలకువగా ఉండి ప్రార్థన చేయి. ఎక్కడికి ప్రవేశించకుండా, శోధనలోకి ప్రవేశించకుండా, ఆపద వస్తుందని తెలిసినప్పుడే, సమస్య నీ దగ్గరికి వస్తుందని నువ్వు గ్రహించినప్పుడే, కష్టం నీ ఇంటికి వస్తుందని, తలుపు తిట్టుతుందని తెలిసినప్పుడే నువ్వేం చేయాలి? ఎస్తేరు సమస్య తన ఇంటి వరకు వస్తుందని తెలిసినప్పుడే, సమస్య తన కుటుంబం మీదకి వస్తుందని తెలిసినప్పుడే, సమస్యప్పుడే అందరూ ఉపవాసం ఉండి దేవుడితో, అందరూ ఒకరు కాదు బిడ్డ, ఇందులో ఒకరు కాదు, అందరూ, ప్రతి ఒక్కరూ కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. నీ ప్రార్థనను దేవుడు వినాలి అనంటే నువ్వు మెలకువ కలిగిన ప్రార్థన చేయాలి. ఆపద వస్తున్నప్పుడు, ప్రభువా ఈ ఆపద నా ఇంటిని అంటకూడదయ్యా, ఈ సమస్య నా ఇంటిని అంటకూడదు, ఈ కష్టం నా ఇంటి దగ్గరికి రాకూడదు, నా ఇంటి దరిదాపులకి రాకూడదని ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు ప్రార్థించినప్పుడు నీ ప్రార్థనను దేవుడు వింటాడు. మోకాళ్ళు ఎంతసేపు వేయగలిగితే అంతసేపు, ఎంతసేపు మోకాళ్ళ మీద ఉండగలిగితే అంతసేపు, ఎంతసేపు దేవుడితో గడపాలనిపిస్తే అంతసేపు గడుపు, అంతసేపు ఉండు బిడ్డ. మోకాళ్ళ ప్రార్థన. దేవుడికి ఒక గది, దేవుడికి ఒక గది. ఇది వరకు ఉంచేవారే లేరు, ఇది దేవుని గది అని. ఆ గదిలో ఎల్లప్పుడూ ఎడతెగక నిత్యం ప్రతిక్షణం, సమయము దొరికిన ప్రతిక్షణం, సమయాన్ని కేటాయించి మోకరించి ఆ గదిలోకి పోయి ఏకాంతంగా నువ్వు ప్రార్థించినప్పుడు, నువ్వు మొఖాలు వేసి ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన దేవుడు, నీ రహస్య ప్రార్థన నీ చేస్తాడైనా వింటాడు. చూడుము నా అరచేతుల్లో నేను హల్లెలూయా. నీ ప్రార్థన స్థలాన్ని ఈరోజు ఎక్కడో జరుగుతున్న దాన్ని నీ సెల్ ఫోన్ లో ఎలా పట్టుకొని ఎలా చూస్తున్నావో, నీకు తెలియని ఊర్లో, నీకు తెలియని ప్రదేశంలో, నీకు తెలియని ఏరియాలో, నీకు తెలియని మనుషులు, నీకు తెలియని సబ్జెక్టు, నీకు తెలియని కాన్సెప్ట్ ఈ సెల్ ఫోన్ లో ఎంత చక్కగా ఆ చిత్రీకరించి నీకు చూపిస్తూ ఉంటే, అది ఎంత చక్కగా సెల్ ఫోన్ పట్టుకొని చూస్తూ ఉంటావో, ఆ మొబైల్ ఫోన్ లో ఎంత చక్కగా అలాగా చూసుకొని ఆనందిస్తూ ఉంటావో చేసిన ఆ విన్యాసాలను యేసయ్య అంతకంటే ఏ టెక్నాలజీ లేకుండానే ఆయన చేతిలో, ఏ సెల్ ఫోన్ లేకుండానే, ఎటువంటి టెక్నాలజీ ఉపయోగించకుండానే ఆయన ఎట్లా చూస్తాడో తెలుసా? నువ్వు గదిలో చేస్తున్న ప్రార్థనను నువ్వు రహస్యముగా చేస్తున్నాను అనుకుంటున్నావు, ఎవరు చూడలేదు అనుకుంటున్నావు. ఎలా చూస్తాడండి ఆయన?